హాయ్ ఎవ్రీవన్, మై నేమ్ ఇస్ భవానీ. మీకు ఏంటి అంటే చాలామందికి ఇన్ఫర్మేషన్ తెలియదు. చాలామంది తల్లిదండ్రులు ప్రైవేట్ స్కూల్స్లో బోల్డ్ డబ్బులన్నీ వేసి చదివిస్తున్నారు. సో దానికి ధీటుగా మనకి కేంద్ర ప్రభుత్వం ఏం చేసిందంటే 25% సీట్స్ అనేవి పేద బడుగు విద్యార్థులకు సీట్స్ అనేవి మనకి రిజర్వ్ చేయబడ్డాయి అన్నమాట. అంటే మనకి ఎడ్యుకేషన్ ఫ్రీ అన్నమాట, ఫ్రీ ఆఫ్ ఎడ్యుకేషన్. ఫస్ట్ స్టాండర్డ్ టు 10th స్టాండర్డ్ వరకు కూడా మనకి ప్రైవేట్ స్కూల్స్లో సెంట్రల్ గవర్నమెంట్ 25% సీట్స్ అనేవి రిజర్వ్ చేసి ఉంచిందనమాట. సో మనకి దీనికి ఏం చేయాలి అంటే అప్లికేషన్ అనేది మనం ఏ విధంగా మనం చూసుకోవాలి అంటే మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ క్యాస్ట్ సర్టిఫికేట్, బీసీ సర్టిఫికేట్ అయితే బీసీ, ఎస్సీ అయితే ఎస్టీ, ఎస్సీ అయితే ఎస్సీ, ఎస్టీ అయితే ఎస్టీ సర్టిఫికేట్స్ ముందే మనం చేయించుకొని ఉంచుకోవాలి, క్యాస్ట్ సర్టిఫికేట్. అలాగే మీరు దీన్ని ఏ విధంగా అప్రోచ్ అవ్వాలి అంటే ఫస్ట్ మీరు ఏంటి అంటే అర్హత కాదా, ఈ పథకంలోకి మీరు వస్తారా లేదా అనేది మనం ముందు చూసుకోవాలి. సో మీరు ముందు ఏం చేయాలంటే అర్హత, వయసు మీరు చూసుకోండి. మనం ఇప్పుడు ఇచ్చిన దీంట్లో ఒకసారి చూడండి. అర్హత మనకి సిబిఎస్ఈ అంటే సెంట్రల్ సిలబస్ కానీ, ఐసిఎస్ఈ అంటే ఇంటిగ్రేటెడ్ సెంట్రల్ సిలబస్ కానీ అలా ఉంటుందన్నమాట. సో ఆ టైప్ సిలబస్ ఉన్న వాళ్ళకి అయితే ఏప్రిల్ 2, 2019 నుండి మార్చి 31, 2020 మధ్య జన్మించి 5 సంవత్సరాల వయసు నిండి ఉన్న పిల్లలకి మాత్రము ఇది వర్తిస్తుంది అర్హత. అలాగే మనకి స్టేట్ సిలబస్ను అనుసరిస్తున్న పాఠశాలలో ప్రవేశం కోసం అయితే జూన్ 2, 2019 నుండి మే 31, 2020 మధ్య జన్మించి 5 సంవత్సరాల వయసు నిండి ఉన్న పిల్లలకి మాత్రమే ఈ అర్హత అనేది వర్తిస్తుంది. అలాగే ఈ దరఖాస్తుకి మనము అప్లై చేసుకునే తేదీ ఎప్పటి నుంచి అంటే వెరీ వెరీ ఇంపార్టెంట్. మనకి ఇది ఎప్పటి నుంచి అంటే 2/5/2025 నుండి 19/5/2025 వరకు మాత్రమే మనకు ఉంటుంది. అలాగే మీకు దీంట్లో లింక్ కూడా ఇచ్చారు చూడండి, www.csc.ap.gov.in. దీంట్లోకి మీరు ఎన్రోల్ అయినట్లయితే మీకు ఇన్ఫర్మేషన్ కూడా మోర్ ఇన్ఫర్మేషన్ మీకు కావాలంటే దీని నుంచి కూడా వస్తుంది. అలాగే మీరు ఏం చేస్తారు అంటే దరఖాస్తు విధానం మొత్తం కూడా మీరు చేసుకోవడానికి మీరు ఎక్కడికి వెళ్ళాలి అంటే మీ దగ్గరలో ఉన్న సచివాలయానికి కానీ, ఇంటర్నెట్కి కానీ, మండల విద్యా శాఖాధికారి కార్యాలయానికి కానీ, మీ సేవా సెంటర్లో కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. మీరు ఏం చేస్తారంటే అర్జెంటుగా మీ పిల్లల యొక్క డేట్ ఆఫ్ బర్త్ అనేది క్లియర్గా ఉందో లేదో చూసుకోండి. అలాగే ఆ ఎలిజిబిలిటీ అవి చూసుకొని మీరు ఖచ్చితంగా చూసుకున్నట్లయితే మీకు ఈ పథకం అనేది వర్తిస్తుంది. అలాగే మీకు దీనికి సంబంధించిన ఇంకా ఎక్స్ట్రా డీటెయిల్స్ మీకు ఎప్పుడు మీకు సీట్ రిజర్వ్ చేయబడుతుంది ఆ ఇంపార్టెంట్ డేట్స్ కూడా నేను మీకు పెడతాను, ఒకసారి చెక్ చేయండి. ఒకసారి చూడండి, ఇవి మీకు ఇంపార్టెంట్ డేట్స్ అన్నమాట. సో మనకి స్టార్టింగ్ రిజిస్ట్రేషన్ డేట్స్, ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ఫామ్ మనకి చూసారా, అందులో మనకి 2/5/2025 నుంచి ఉంది. అలాగే 15/5/2025 వరకు. అలాగే మనకి రిమైనింగ్ మొత్తం చూడండి ఒకసారి. రౌండ్ 1 లాటరీ రిజల్ట్స్, కన్ఫర్మేషన్ ఆఫ్ రౌండ్ 1 అడ్మిషన్ డేట్, పబ్లికేషన్ ఆఫ్ రౌండ్ 2 లాటరీ రిజల్ట్, కన్ఫర్మేషన్ ఆఫ్ రౌండ్ 2 అడ్మిషన్ డేట్. అంటే ఇవన్నీ కూడా మీకు చెక్ చేసుకుంటూ ఉండాలి. మీకు ఇన్ఫర్మేషన్ అనేది వస్తుంది త్రూ మొబైల్ ద్వారా, మీ అమ్మాయి అక్కడికి అయిందో లేదో అనేది, అడ్మిషన్ వచ్చిందో లేదో అనేది. అలాగే మీరు ఏంటి అంటే స్కూల్స్ కూడా ఏ విధంగా అంటే మీకు ఫస్ట్ ప్రయారిటీ ఏ స్కూల్ ఇస్తున్నారో నెంబర్ ఆఫ్ స్కూల్స్ కూడా మీకు ఆప్షన్స్ అనేవి మీరు మీ సేవా సెంటర్లో నోట్ చేసినప్పుడు వాళ్ళు అడుగుతారు. సో దాన్ని బట్టి మీరు దాన్ని ఫాలో అవ్వండి. ఫాలో అయినట్లయితే మీకు గవర్నమెంట్ నుంచి వచ్చే ఫ్రీ ఎడ్యుకేషన్ స్కీమ్ అనేది మీకు అప్ టు ఫస్ట్ స్టాండర్డ్ టు 10th స్టాండర్డ్ వరకు కూడా మీ పిల్లలకి ఫ్రీ ఎడ్యుకేషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఎవరు మర్చిపోకండి, ఇది మీకు చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ఎవరైతే ఫస్ట్ క్లాస్లోకి వస్తున్నారో వాళ్ళకి మాత్రం చాలా చాలా ఇంపార్టెంట్. మీరు వెంటనే దరఖాస్తు చేసుకోండి. రేపటి నుంచి దరఖాస్తు అనేది చేసుకోవడానికి ప్రారంభం జరుగుతుంది. మీరు దగ్గరలో ఉన్న మీ సేవా సెంటర్ కానీ లేకపోతే ఇంటర్నెట్ సెంటర్కి కానీ వెళ్ళి మీరు ఖచ్చితంగా దీన్ని యూటిలైజ్ చేసుకోండి. చాలా మంచి అవకాశం, మీరు దీన్ని ఖచ్చితంగా ప్రయత్నం చేయండి. థ్యాంక్ యూ ఆల్.